నమస్తే, వెల్కమ్ టు విజిల్. దావోస్ లో చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగుతోంది. దావోస్ లో కీలక సంస్థలతో ఒప్పందాలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఒకప్పుడు దావోస్ లో భారతీయులే అరుదుగా కనిపించేవారని, ఇప్పుడు మాత్రం 20 దేశాల నుంచి వచ్చిన తెలుగు వారితో ఇది విజయవాడ, తిరుపతి లాంటి వాతావరణాన్ని తలపిస్తుందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై స్పష్టమైన దిశను చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇది తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఎదుగుదలకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఆర్సిలార్ మిట్టల్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు తాను శంకుస్థాపన చేశానని, ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడులతో ముందుకొస్తుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు, అలాగే తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణల వల్లే డేటా సెంటర్లు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు సీఎం. ప్రస్తుతం వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో మొత్తం 22 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని, ఇవి కార్యరూపం దాల్చితే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని 3 రీజియన్లుగా విభజించి సమతుల్య అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళుతున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి గ్రామాలలో ఉన్న కుటుంబాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రపంచంలో అతి చిన్న దేశమైన లైచెన్స్టైన్ అత్యంత సంపన్న దేశంగా ఎదగడానికి కారణం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమేనని చంద్రబాబు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలను విస్తృతంగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు వ్యవసాయం, వైద్య రంగాలకు సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. డ్రోన్ ఆపరేటర్లకు అనుమతుల బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైజెస్, ఫార్మా రంగాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చంద్రబాబు చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నామని, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. నీటి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రస్తుతం ఏపీ రిజర్వాయర్లలో 958 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. ఏఐకి ప్రపంచంలో చిరునామాగా భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్లే నిలుస్తున్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి తమ జ్ఞానం, నైపుణ్యాలతో రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములవ్వాలని, ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.